అనకాపల్లి కూటమి అభ్యర్థి బీజేపీ నేత సీఎం రమేష్ పై ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అనుచరులు దాడికి తెగబడ్డారు. గాయపడిన బీజేపీ నేతను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో సీఎం రమేష్ ను అడ్డగించడంతో పాటు ఆయనపై దాడి చేసి చొక్కా చింపేశారు. బూడి స్వగ్రామమైన దేవరాపల్లిలోని తారువలో నిన్న ఈ ఘటన జరిగింది. గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేశారనే కారణంతో ఆ పార్టీ నాయకులపై ముత్యాల నాయుడు అనుచరులు దాడి చేశారు. ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. అయితే పోలీసులు ఆయన అరెస్టు చేసి తర్వాత విడుదల చేశారు. తమ పార్టీ వారిని ఇంట్లోకి దూరి కొట్టారని రమేష్ బృందం ఆరోపిస్తూ బూడి ఆయన అనుచరులపై ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేసింది. తారువలో బూడి బావమరిది గంగాధర్ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఎన్నికల అధికారుల అనుమతితో నిన్న మధ్యాహ్నం డ్రోన్తో బీజేపీ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. ఆ సమయానికి గ్రామంలోనే ఉన్న బూడి ఆయన అనుచరులు తమను చంపడానికి డ్రోన్తో రెక్కీ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గంగాధర్, డ్రోన్ను ఆపరేట్ చేస్తున్న కె అప్పారావు, పాండురంగారావు, సాయకృష్ణులపై దాడి చేసి గాయపరిచారు. బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని తెలుసుకున్న సీఎం రమేష్, ఆయన అనుచరులు మాడుగుల టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, కిలపతి భాస్కర్ రావుతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ పార్టీ కార్యకర్తపై బూడి హత్యాయత్నం చేశారని న్యాయం చేయాలంటూ సీఎం రమేష్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంగాధర్ను పరామర్శించేందుకు తారువ గ్రామానికి బయలుదేరారు. గ్రామంలో వైసీపీ నాయకులు రమేష్ వాహనాన్ని చుట్టుముట్టి దాడికి యత్నించారు. కొందరు వాహనం అద్దం పగలగొట్టారు. ఇరు వర్గాల తోపులాటలో వైసీపీ కార్యకర్తలు సీఎం రమేష్ చొక్కా చింపేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రమేష్ ను స్టేషన్ కు తరలించేందుకు సిద్దమయ్యారు. పోలీసు వాహనంపై కూడా వైసీపీ మూకలు దాడికి పాల్పడి జీపు అద్దాన్ని పగలగొట్టాయి. పెద్ద సంఖ్యలో మోహరించిన వైసీపీ మూకలను పోలీసులు నిలువరించి రమేష్ ను మళ్లీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమపై బూడి ఆయన అనుచరులు హత్యాయత్నం చేశారని రమేష్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వైసీపీ, బీజేపీ మద్దతుదారులు వేర్వేరుగా ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి బూడి ముత్యాల నాయుడు దౌర్జన్యాలు, ఆగడాలను సాగనివ్వబోనని సీఎం రమేష్ అన్నారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తపై మంత్రి బూడి ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు. పోలీసులను రెచ్చగొట్టే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కార్యకర్తకు న్యాయం చేయాలని వస్తే తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని సీఎం రమేష్ ప్రశ్నించారు. డీఎస్పీ సాక్షిగా తన వాహనానికి అడ్డంగా బెంచి వేసుకుని కూర్చొని బూడి ముత్యాల నాయుడు అడ్డుకున్నారని తెలిపారు. బూడి రెచ్చిపోయినా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. నేనేదన్నా ఒక్క మాట రెచ్చగొట్టినగా నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసుతో. మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ అబ్బాయిని కొట్టారు, ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని ఇంట్లో వదిలేస్తారని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు? నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసినందుకు కేసు పెడతారా పెట్టరా? వచ్చి కారు అద్దాలు పోలగొట్టింది చూసాం, అందరూ రికార్డు చేసుకున్నారు. అతను డిఎస్పీ సాక్షిగా, మీడియా సాక్షిగా నేను వెళ్లే వెహికల్ కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని బూడి ముత్యాల నాయుడు కూర్చున్నారా లేదా? మీరు చూసారా లేదా? మరి ఏం చేస్తా? మరి ప్రజాస్వామ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఇది ఉంటే నేను దీన్ని అంత ఈజీగా వదలను. రేపు ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి. ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను. ఎవరు ఓట్లు వస్తారో నేను, ఎందుకంటే మంచిగా పోయా పోలీసులు చూసిన. ఇప్పుడు నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ పోలీసుని తీసుకొని ఈ గ్రామంలో నేను క్యాన్వాస్ చేయకుండా అడగమను. నేను కూడా కార్యకర్తలు ఈ మాదిరి చేయాలంటే నాకన్నా మించినోడు లేదు, నాకన్నా మించినోడు లేదు. మీరు పోలీసుని అడ్డం పెట్టుకొని పోలీసు నన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నేనేం తప్పు చేశానండి? నా కార్యకర్తను కొడితే, నా కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుపడి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారా?
అతని బూడి ముత్యాల నాయుడుకు సలాం కొడతారా? ఏంటి ఇది?